నిత్యం వంటల్లో వాడే అల్లాన్ని మనలో చాలామంది కేవలం మసాలా దినుసుగానే చూస్తారు. నిజానికి అల్లం అనేది మన అనారోగ్యానికి చక్కటి ఔషధంగా కూడా పనిచేస్తుందని పరిశోధకులు అనేక అధ్యయనాల్లో నిర్ధారించారు. సాధారణ జలుబు, దగ్గు, జ్వరాలు మొదలుకొని గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఎన్నో రకాల సమస్యలను నయం చేయటం, అదుపులో ఉంచటంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది. కడుపు ఉబ్బరం, ఆహారం జీర్ణం కాకపోవటం వంటి సమస్యలున్న వాళ్ళు అల్లం వేసి మరగబెట్టిన నీటిని తాగటం మంచిది. అజీర్తి, కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు ఒక చెంచాడు అల్లపు రసం లేదా చిటికెడు శొంఠి పొడిని నాకిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. జలుబు, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు తేనెలో అల్లం ముక్కలు కానీ శొంఠి పొడిని కానీ కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్నప్పుడు అల్లం టీని తీసుకుంటే మంచి ఉపశమనం దొరుకుతుంది. వేవిళ్ల బాధల నుంచి ఉపశమనం కలిగించటంలో అల్లానికి మించింది మరొకటి లేదు. కొలెస్ట్రాల్ను తగ్గించటంలో అల్లం బాగా సహాయపడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అల్లం చక్కగా నియంత్రణలో ఉంచుతుంది. దీనివల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు నీటిలో అల్లం వేసి మరిగించి కాస్త నిమ్మరసం కలిపి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. బరువు తగ్గించేందుకు అల్లం చక్కగా ఉపయోగపడుతుంది. రోజు ఉదయం అల్లం వేసి మరిగించిన నీటిని తాగటం వల్ల అనవసరమైన కొవ్వు కరుగుతుంది. ఉదయం లేవగానే నీటిలో అల్లం వేసి మరిగించాలి. ఈ నీళ్లను వడగట్టి తేనె, పుదీనా ఆకులు వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇక అల్లం రసాన్ని గోరువెచ్చగా వేడి చేసి 1-2 చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది. చక్కెర వ్యాధితో బాధపడేవారు అల్లం రసంలో నిమ్మరసం చేర్చి భోజనానికి ముందు తీసుకుంటే వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలను అందించే అల్లాన్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవటం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.